రోజు నుంచి ఉన్నారు కాబట్టి ఆయనతో మనకున్న అనుభవాలు అంటే ఈ రోజుతో మళ్ళీ మనం మాట్లాడుకోలేం కాబట్టి ఆయన గురించి ఆయన మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు, ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఒక్కొక్కరు మీకుతో ఆయన చారి గారికి ఉన్న బంధం ఏంటో, ఇన్ని రోజుల నుంచి మన ఆశ్రమంలో చారి గారు ఉంటున్నారు కాబట్టి ఆ బంధం ఏంటన్నది మనం ఒక్కొక్కరు ఉన్న 5 నిమిషాలు ఆయన గురించి మాట్లాడుతున్నాం. అలాగే మన యూట్యూబ్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఏ వీడియో కనిపించినా కూడా నేను ఎందుకు కనిపించట్లేదు అడిగిపోయాను మా చారి గారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం జరిగింది. దీంట్లో కూడా ఛానల్ పెట్టడానికి కారణం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన అనాథాశ్రమంలో చారి గారికి ఉన్న ప్రేమ అనుబంధం అందరితో కూడా చాలా బాగా ఉండేవాడు. రాఖీ పండుగ రోజున కూడా అందరూ కూడా చాలా ప్రేమగా మేమందరూ కూడా రాఖీ కట్టించుకుని అందరూ హ్యాపీగా ఉన్నాము. ఆయన గురించి ఒక్కొక్కరు చెప్తారు. దీపక్ గారు ఏం చెప్తారో సార్? नमस्कार, मेरा नाम दीपक है और मैं बहुत दुखी से ये करता हूँ कि आज उनका 11 दिन हम मनाया जा रहा है कि नरसिम्हाचार्य साहब का बहुत बहुत अच्छे आदमी थे। वो उनके लिए उनका जो भी रूल्स हम लोग फॉलो करना है। और दुख है कि हमारे बीच नहीं रहा वो अभी, और हमको ऐसा नहीं दिखता कि वो अभी उनका डेथ हुआ है। वो बहुत सीधा साधा आदमी था, हमारे लिए बहुत हेल्पिंग नेचर थे। हम खुशी है कि हम उनका 11 दिन मना रहे हैं और हमारे साथ हमारे भाई लोग और बहन लोग सब है, सब मिलजुल के इनका जश्न कर रहे हैं। तो हम बहुत आभारी है उनका और हमारे साथ का जो इस ओकेजन में हमारे को बहुत साथ दे रहा है। थैंक यू। మీకు ప్రేమ బంధం